ఇలా జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా రాజ్‌కోట్ అప్పుడే సినిమా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి గురుగారు మీరు మీరు పాడకపోతే ఎట్లా? కృష్ణ గారు హీరోగా ఉన్నారు అంటే, నాయనా ఇది చిన్న ఇబ్బంది ఉన్నది. గతంలో కూడా మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అడిగి ఈ కారణం మాట మాట అనుకున్నామండి. ఆయన అలా అన్నారు, నేను అన్నారు. ఇద్దరం అభిజాత్యం ఉన్నవాళ్ళమే, అభిమానవంతులమే, ఇద్దరం మంచివాళ్ళమే. అయినా ఒక 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 మాట కట్టుబడి ఉన్నాం. దయచేసి వదిలేయండి అన్నాం. వాడు మా పాటలన్నీ పాడైపోతున్నాయండి. పాటలు ఏం పాడేవండి, ఇంకోరు పాడతారు, బాగా పాడించుకోండి అని వదిలేశాను తప్ప, ఇక్కడికి వచ్చేసరికి కుర్రాళ్ళు పట్టుబట్టారు. సుందరరామూర్తి గారు దీంట్లో ఒక ముఖ్యమైన పాత్ర వహించి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన దగ్గర ఏదో అనుకున్నాం, అప్పుడు అయిపోయింది అంటే ఈయన మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎక్కడన్నా ఒక చోట మీ ఇద్దరిని కలుపుతానయ్యా, మీరు మనసు ఇప్పి మాట్లాడు. ఆయన రావడం ఎందుకండి, అంత పెద్ద ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం నాకు ఆయన ఇస్తే నేను వెళ్ళి ఆయన దగ్గర చెప్తానని నేను పద్మాలయ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో వాళ్ళందరూ ముందు దిగ్భ్రాంతి అనమాట. ఇన్నాళ్ళు ఇది లేకుండా బాలు మన ఆఫీస్కి వచ్చారు, సంతోష